హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చిన న్యూస్, ఘోర రైలు ప్రమాదం, 1000 మంది ప్రాణాలకు ప్రమాదం అనే అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో దానికి సంబంధించిన వివరాలు చెప్పడానికే నేను ఈ వీడియో చేయడం జరిగింది. వీడియో నచ్చితే వీడియోకు లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. రైల్వే డివిజన్లో పెను ప్రమాదం తప్పింది. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తున్న 92 ఎక్స్ప్రెస్లో 1100 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. 92 ఎక్స్ప్రెస్ ఎదురుగా దాదాపు 100 కిలోల బరువున్న రాయి వచ్చింది. దీంతో ఇంజిన్ చక్రం పైకి లేచి వాహనం 100 మీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. లోకో పైలట్ చాకచక్యంగా రైలును ఎలాగోలా ఆపేశాడు. మంగళవారం రాత్రి 7:30 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. డెహ్రాడూన్ కల్వడం మధ్య నడుస్తున్న 92 ఎక్స్ప్రెస్ 12091 సియోహారా నుండి ముందుకు వెళ్ళినప్పుడు ట్రాక్పై ఉంచిన పెద్ద రాయి చక్రాల కిందకు వచ్చింది. రైలు వేగం పెరగడంతో పెద్దగా కట్కట్ సౌండ్ వచ్చి బోగీలు వణుకుతున్నాయి. దీంతో రైలులోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. డ్రైవర్ వెంటనే రైలు వేగాన్ని తగ్గించి బ్రేకులు వేసి ఆపాడు. దిగి చూడగా ట్రాక్కు చక్రాలకు మధ్య పెద్ద రాయి కనిపించింది. డ్రైవర్ వెంటనే కంట్రోల్కి సమాచారం అందించాడు. మెకానికల్ విభాగం బృందం మేవన్వాడకు చేరుకుని పనిముట్లతో రాయిని ముక్కలు చేశారు. దీని తర్వాత చక్రాల మధ్య ఇరుక్కున్న రాయిని అతి కష్టం మీద తొలగించారు. అనంతరం రైలు ముందుకు కదిలింది. ఇతర రైళ్లకు ఇబ్బంది కలగకుండా లోకో పైలట్ మేవన్వాడ నుంచి రైలును ముందుకు తీసుకెళ్లాడు.